ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటేనే చాలు పాకిస్తాన్ గుండెల్లో ల్యాండ్ మైన్లు పేలుతాయి. అపరకాలిలా మారిన ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్రమూకలను ఊచకోత కోసింది. చివరకు తోకముడిచిన ఉగ్రవాదులు తమను వదిలేయండని ఇటు పాక్ ప్రభుత్వంతో రాయబారం పంపడంతో మన ఇండియన్ ఆర్మీ శాంతించింది. ఈ ఆపరేషన్తో ప్రపంచానికి సైతం భారత్ సత్తా ఏంటో కూడా తెలిసి వచ్చింది. కానీ పాకిస్తాన్కు మాత్రం బుద్ధి రాలేదు. కుక్కతోక వంకరలా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆపరేషన్ సింధూర్పై మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు వ్యతిరేకంగా ఇటు పాకిస్తాన్కి అల్లా సాయం చేశాడంటూ మతపరమైన ప్రస్తావనలు మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ మాటలు మరోసారి చర్చకు దారితీశాయి. ఇంతకీ మునీర్ ఏం కూశాడంటే భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఘోరంగా దెబ్బతిన్నదని ఒప్పుకున్నాడు. కానీ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు సహాయం చేసింది చైనా ఆయుధాలు కావని, అల్లాపై ఉన్న విశ్వాసమే తమకు బలం ఇచ్చిందని ఆసిమ్ మునీర్ కూతలు కూశారు. అల్లాపై ఉన్న నమ్మకంతోనే దేవదూతలు కూడా పాకిస్తాన్ సైన్యానికి సహకరించారని చెప్పుకొచ్చాడు. ఆ సహాయాన్ని తాము స్వయంగా చూసి అనుభవించాము అని అన్నారు. అదే సమయంలో దేశాన్ని సరైన దిశలో నడిపించాల్సిన అవసరం ఉందని, ప్రజల మార్గాలను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ ఉలామా మషాయిక్ సమావేశంలో మునీర్ ఈ కామెంట్స్ చేశారు. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్తో పాటు పెద్ద సంఖ్యలో ఇస్లామిక్ మత పెద్దలు, పండితులు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. और हमने अल्लाह की मदद आते हुए देखी, महसूस की, वही अंसुरकुमुल्लाहु फला गालिब लकुम, हमने महसूस किया। तो जो कहा हुआ है ना, इसमें 100% हकीकत है कि फजाए बद्र पैदा कर, फरिश्ते तेरी नुसरत को उतर सकते हैं गर्दों से कितार अंदर कितार अब भी, सिर्फ ये कि हमने अपने तौर तरीकों को ठीक करना है बस। और ये बुनियाद महसूस के अंदर ये हुआ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో మే 6న భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ భూభాగంలో ఉన్న పలు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ సేనలు దాడి చేపట్టాయి. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషీ మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక శిబిరాలు ధ్వంసమయ్యాయి. దీంతో తీవ్రంగా దెబ్బతిన్న దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత వైమానిక దాడులను నిలిపివేసింది. ఇండియాపైనే కాదు, ఆఫ్ఘాన్ పైన కూడా మునీర్ విషం కక్కారు. పాకిస్తాన్ చిన్నారుల రక్తాన్ని ఆఫ్ఘాన్ కళ్ళజూస్తోంది. తమ దేశంలో పుట్టుకొస్తున్న తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ ముఠాల్లో 70% ఆఫ్ఘాన్ పౌరులే ఉన్నారన్నారు. తాలిబాన్ ప్రభుత్వం ఇకనైనా ఈ సీమాంతర ఉగ్రదాడులను ప్రోత్సహించడం మానుకోవాలన్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.